2025లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో, సో టీజీ ఎడ్సెట్ కి సంబంధించిన లైక్ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, సో ఎవరైతే అప్లికేషన్ లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు వేసుకోవాలి, అండ్ ఎవరైతే బీఎడ్ యూనివర్సిటీ కాలేజ్ లో చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, సో మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, సిలబస్ కాపీ కావచ్చు, సో కొంతమంది ఫ్రెషర్స్ కి అవి ఎక్కడ ఉన్నాయో తెలుస్తలేవండి, వాటి గురించి కావచ్చు, అండ్ ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నా, నాతోని మాట్లాడాలనుకున్నా, సో మెథడ్ 1 అంటే ఏంది, మెథడ్ 2 అంటే ఏంది, సో నేను డిగ్రీలో ఇలాంటి సబ్జెక్ట్స్ చదివాను, నేను ఎట్లా తీసుకోవాలి, బీఎడ్ చేయాలా, డిఎడ్ చేయాలా, పీజీ చేయాలా, సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు కెరీర్ గైడెన్స్ సంబంధించింది నా డిస్క్రిప్షన్ లో నంబర్ ఇచ్చాను, సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు హెడ్సెట్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టీజీ హెడ్సెట్ 2025 కి సంబంధించిన లాస్ట్ డేట్ అండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 24th మే. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి, అండ్ మీ రిలేటివ్స్ లో కావచ్చు ఎవరైనా టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళకి అప్లై చేసుకుంటారు. సెకండ్, ఎడిట్ ఆప్షన్. సో ఎవరైతే అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే మీకు 25th మే రోజు ఒకటే రోజు ఇచ్చారు, ఆ రోజే మీరు అప్లికేషన్ ని ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు లాగిన్ ఐడి లైక్ రిజిస్ట్రేషన్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ దాంతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ డీటెయిల్స్ అన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ సెంటర్ కావచ్చు అలాంటివి కొన్ని ఎడిట్ చేసుకోరాదు. థర్డ్ వచ్చేసి సిలబస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, అన్ని వెబ్సైట్ లోనే ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఫార్మేట్ ఏంది, ఏ సిలబస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒక ఐడియా వస్తుంది. సో తొందరగా ఉంది ఎగ్జామ్ కాబట్టి, ఒక 10 days లోనే ఎగ్జామ్ ఉంది. సో ఎవరికైతే మంచి ర్యాంక్ రావాలో మీరు జస్ట్ ఈ 10 days ప్రిపేర్ అయినా మీకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. సో అన్ని వెబ్సైట్ లోనే ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ర్యాంక్స్ కావచ్చు, రిజల్ట్స్ దానికి సంబంధించిన అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 1st June రోజు ఉంటుంది. మార్నింగ్ సెషన్ కొంతమందికి ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకు కొంతమందికి ఉంటుంది. సో 5th పాయింట్ వచ్చేసి టోటల్ ఎన్ని టైప్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయి. సో మనకు యూనివర్సిటీ కాలేజ్ వచ్చేసి 5 ఉన్నాయి. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ, సో ఇలా ఒక 5 యూనివర్సిటీలో ఈ బీఎడ్ కోర్స్ ఉంటుంది. సో ఈ బీఎడ్ కోర్సులో 5 యూనివర్సిటీలో ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఒక 4 గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి. సో ఇందులో వస్తే మీకు చాలా తక్కువ ఫీజు ఉంటుంది. యూనివర్సిటీలో వస్తే మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్. సో ఎయిడెడ్ కాలేజ్ లో కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది, 10 to 15,000 మాత్రమే ఫీజు ఉంటుంది. అవి ఒక 3 కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజ్ లో 170 కాలేజెస్ ఉన్నాయి. సో అందులో మనకు ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటాయి. ఒక కాలేజీలో 20,000 ఉంటుంది, 25,000, 30,000, 35, 40. సో ఒక్కొక్క కాలేజీలో ఈ రేంజ్ ఆఫ్ ఫీజు ఉంటుంది. సో టోటల్ బీఎడ్ లో సీట్స్ వచ్చేసి 18,000 సీట్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 18,000, 19,000 సీట్స్ ఉంటాయి కాబట్టి పక్క బీఎడ్ సీట్ అయితే వస్తుంది. కాకపోతే ఈ 18,000 లో కూడా మీ మెథడాలజీ ప్రకారంగా సీట్స్ ఫిక్స్ ఉంటాయి, రిజర్వ్ ఉంటాయి. సో మనకు డిగ్రీలో ఎలా అయితే ఎగ్జాంపుల్ బీఏ, బీకామ్, బీఎస్సీ ఎలా అయితే ఉంటాయో దీంట్లో మీ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ బట్టి ఈ 18,000 సీట్స్ అన్ని మీకే కావు. సో కొన్ని మ్యాథ్స్ మెథడాలజీ కొన్ని ఉంటాయి, సోషల్ మెథడ్ కి, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సో ఇలా 4 మెథడ్స్ కి సంబంధించినవి కొన్ని మెయిన్ గా ఉంటాయి. ఇంగ్లీష్ కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, అండ్ లాంగ్వేజెస్ తెలుగు కావచ్చు, అవి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. సో కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ కి సంబంధించింది. సో మీ డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్స్ కి మీకు కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ లో ఒక మెథడ్ వస్తుంది. కౌన్సిలింగ్ తర్వాత మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మెథడ్ 2 తీసుకోవాలి. మెథడ్ 2 వచ్చేసి మీకు నచ్చిన మెథడాలజీ, ఎలిజిబుల్ అయ్యే మెథడ్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ స్టూడెంట్ ఉన్నాడు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అతను మ్యాథ్స్ కి ఎలిజిబులే, ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబులే. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్ లో మ్యాథ్స్ పెట్టుకుంటాడు, ఫిజికల్ సైన్స్ అన్ని కాలేజ్ పెట్టుకుంటారు. సో మ్యాథ్స్ వస్తే సెకండ్ ఆప్షన్ ఏం తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. లేదు ఫిజికల్ సైన్స్ వచ్చింది, మ్యాథ్స్ తీసుకోవచ్చు, లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ లో మీరు మ్యాథ్స్ పెట్టుకోవచ్చు, ఫిజికల్ సైన్స్, మెథడాలజీ పెట్టుకోవచ్చు. ఓన్లీ మ్యాథ్స్ బెటర్ అనుకోండి, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ మ్యాథ్స్ సీట్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఆ విధంగా మీకు ఇది కూడా కొద్దిగా కౌన్సిలింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అంటే నార్మల్ కౌన్సిలింగ్ లాగా ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రీవియస్ వీడియోస్ లో మన ప్లేలిస్ట్ లో అన్ని ఉంటాయి, అవి చూడండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో. నెక్స్ట్ మెథడాలజీ. సో మన కౌన్సిలింగ్ వచ్చేసి మెథడ్ 1కే ఉంటుంది, కాకపోతే మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ అన్ని పెట్టుకోవాలి, అందులో ఒక సీట్ వస్తుంది. సో ఇప్పుడు యూనివర్సిటీలో మీకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి. సో మనకు ఓన్లీ 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ 5 యూనివర్సిటీలో ఎగ్జాంపుల్ ఒక్కొక్క యూనివర్సిటీలో 100 or 150 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 100 సీట్స్ లో కూడా ఎగ్జాంపుల్ ఉస్మానియా అనుకుంటున్నారు, ఆ 100 సీట్ లో 25 మ్యాథ్స్,
25 ఒక 15 ఫిజికల్ సైన్స్, ఒక 20 బయో సైన్స్, ఒక 25 సోషల్, ఆ విధంగా డివైడ్ అయి ఉంటాయి. సో అన్ని మీరు ఎలిజిబుల్ కాదు. సో మెథడాలజీ ప్రకారంగా డివైడ్ అయి ఉంటాయి కాబట్టి సో మీకు ఒక 500 బిలో 300 బిలో ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, SC/ST వాళ్ళకు ఒక 1000 బిలో అలా ఉన్నా మీకు యూనివర్సిటీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో రావాలంటే ఒక 2000 బిలో ఉంటే మీకు ఏదో ఒక తక్కువ ఫీజుతోని మంచి గవర్నమెంట్ కావచ్చు యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ప్రైవేట్ అనుకోండి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా వస్తుంది. అలా అని పెద్ద ర్యాంక్ వచ్చినా వస్తుంది అంటే అలా కూడా చెప్పలేము. ఎందుకు ఇక్కడ 18,000లో ఒక 3,000 మనకు ఫిజికల్ సైన్స్, ఒక 4,000 సీట్స్ బయాలజికల్ సైన్స్, ఒక 6,000 మ్యాథ్స్ కి, ఒక 7,000 కి సోషల్, అలా ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. సపోజ్ సోషల్ వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ అప్లై చేస్తారు, అక్కడ సీట్స్ ఎన్ని ఉంటాయి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కి ఒక 5,000 సీట్స్ ఉన్నాయి కానీ అప్లై చేసిన ఒక 10,000 ఉన్నారు వెబ్ ఆప్షన్ లో, అందరికి ఇవ్వరు. ఓన్లీ టాపర్స్ ఎవరైతే ప్రతి కేటగిరీలో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఇది కూడా చాలా సింపుల్ గా తీసుకోకండి. సో కొంతమందికి రాకపోవచ్చు, ఎందుకంటే కొందరు వాళ్ళ డిస్ట్రిక్ట్ లోనే ఇద్దాం అనుకుంటారు బిఎడ్. సపోజ్ ఆ డిస్ట్రిక్ట్ లో హెవీ కాంపిటీషన్ ఉంటే మీకు రాకపోవచ్చు. సో హైదరాబాద్ లోనే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో మీ సొంత జిల్లాలో మీరు బిఎడ్ చేసుకోవాలంటే కొంచెం మంచి బెటర్ ర్యాంక్ వస్తేనే మీ జిల్లా వాళ్ళే కాంపిటీషన్ ఉంటారు అక్కడ. సో బెటర్ ర్యాంక్ వస్తేనే మీకు వస్తుంది. సో ఇది మనకు బిఎడ్ గురించి తెలంగాణ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బిఎడ్ 2025 చేద్దాం అనుకుంటున్నారో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. లాస్ట్ వచ్చేసి స్పెషల్ బిఎడ్. సో ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి, ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది. సో ఇది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల మీరు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబులే. స్పెషల్ టీచర్స్ పడతాయి మనకు స్కూల్స్ లో, స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినవి, వాటికి కూడా ఎలిజిబులే. సో డిఎస్సిలో సో 2 జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి దీనికి అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. నార్మల్ మెసేజ్ కావచ్చు, ఒకటే డౌట్, చిన్న డౌట్, అలా మెసేజ్ అయితే ఎవరు చేయకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. కింద నా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు కంప్లీట్ గైడెన్స్ మీకు కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మెథడ్ 1 ఎట్లా తీసుకోవాలి, మెథడ్ 2 ఎట్లా తీసుకోవాలి, మీకు డిగ్రీలో ఆప్షన్ సబ్జెక్ట్ లేకపోతే ఎందులో పీజీ చేయాలి, సో అవన్నీ చేయాలి. సో ర్యాండమ్ గా ఏదో ఒక పీజీ చేసి మళ్ళీ ఇంకొక జాబ్ ఎలిజిబిలిటీ కోసం మళ్ళీ 2 ఇయర్స్ వేస్ట్ చేసే బదులు ఇప్పుడే ప్రాపర్ గా డెసిషన్ తీసుకోండి ఎవరైతే బిఎడ్ చేసేవాళ్ళు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కింద డిస్క్రిప్షన్ లో అన్ని ఇంపార్టెంట్ లింక్స్ పెట్టాను. సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.